శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 4వ నామం చిదగ్నికుండ సంభూత. నమస్కారం చేసుకునేటప్పుడు చిదగ్నికుండ సంభూతాయై నమః అంటే చిత్ అనేది అగ్నికుండము నుండి ఆవిర్భావము చెందిన శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ శక్తి. అంటే సృష్టి ప్రారంభానికి ముందుండే బ్రహ్మ తేజస్సు అన్నమాట. అణువు నుండి ఆదిత్యుని దాకా, పిండాండం నుండి బ్రహ్మాండం దాకా చైతన్యవంతం చేసే శక్తి, మనలో మనం ఉన్నామని తెలిపే శక్తి, పండాసురుడి వధించడానికి ఉద్భవించిన శక్తి, ఉపనిషత్తులో దుర్గాదేవిగా ప్రతిపాదింపబడిన శక్తి, అలాగే యోగ సాధకుడిలో కులకుండమునందు ఉత్పన్నమయ్యే శక్తి. ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. పూర్వం బండుడనే రాక్షసుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ ఒక హోమం తలపెట్టారు. అందుకు గాను ఒక పెద్ద హోమగుండం ఏర్పాటు చేసి అందులో హోమద్రవ్యాన్ని సమర్పిస్తూ తమ శరీర శకలాలను కూడా సమర్పించి చివరకు తమను కూడా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ హోమగుండంలోంచి కోటి సూర్యప్రకాశమాన చంద్రశీతల గుణసమన్వితమైన దివ్య తేజస్సుతో శ్రీదేవి ఆవిర్భవించింది, ఆ భండాసురుని సంహరించింది. అందువల్ల అమ్మవారు చిదగ్నికుండ సంభూత అనే నామంతో కీర్తింపబడింది. ఇంకా చెప్పుకోవాలంటే చిత్ అంటే చైతన్యం, కదలడం, మెలకువ రావడం మొదలైనవన్నీ చైతన్య లక్షణాలే. ఇచ్ఛాశక్తిని సంకల్పశక్తి అంటాం. ఇది హృదయానికి అంటే హార్ట్కి సంబంధించినది. జ్ఞానశక్తి బుద్ధికి, హెడ్ అంటే ఇంటలెక్చువల్, దానికి సంబంధించింది. క్రియాశక్తి కర్మేంద్రియాలకు సంబంధించింది. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను 3 శీర్షాలతో కూడా ఒక చిన్న సమత్రిభుజంగా ఊహిస్తే దాన్ని చిదగ్నికుండానికి ఒక ప్రమాణ, ఒక యూనిట్ సెల్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే మనం హోమం చేసేటప్పుడు కూడా త్రికోణంతో ఆ 3 కోణాలని సమన్వయం చేసుకుంటూ పెట్టుకుంటాం. అలాగే మన పల్లెటూరులో దీపాలు వెలిగించుకునే గూడు ఉంటుంది, గమనించారా? ఆ గూడు కూడా త్రికోణాకారం నుండి దానిలో దీపం వెలుగుతుంది. అది సమన్వయం ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని సమన్వయం చేస్తూ లోపల వెలిగే చిచ్చక్తే అమ్మవారు. ఆ సమన్వయంతోనే గూడల్లో దీపాలు కూడా త్రికోణంలో పెట్టుకుంటాం మనం. అర్థమైందా? ఈ చిదగ్నికుండ సంభూత అనే నామాన్ని గనుక మనం జపిస్తే, ఇందాక నేను వేరే నామాలు చెప్పినట్టుగా మన ఉదయం లేవగానే మన దేహంలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞాన, క్రియాశక్తిని మేలుకొలుపుకుంటూ దినచర్యను ప్రారంభించుకుంటూ ఎలా విజయాన్ని మనం సాధిస్తూ కుటుంబాన్ని ఎలా అయితే మనం చక్కగా నెట్టుకుంటూ రాగలుగుతున్నామో, ఈ నామాన్ని గనుక మనం తప్పకుండా జపించినట్టయితే ఎటువంటి దుర్ఘటన కానీ ఒక జయించాలి అని అంటే ఈ నామాన్ని జపించుకుంటే మనం ఆ 3 శక్తుల యొక్క సమన్వయాన్ని కూడగట్టుకుని పోరాడగలిగే శక్తి మనలో ఉద్భవిస్తుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?